హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిబోలో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి. మీరు ఫ్రీగా ఉంటే నేనైతే ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం అయితే లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాకు మెసేజ్ చేయండి. మీరు ఏం చేయాలి అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకౌంట్ ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే కిబోలో ఉన్న గిఫ్ట్స్ ఏంటి, వాటి లెవెల్స్ని మనం ఎలా తెలుసుకుంటాం, స్టేకబుల్ కాయిన్స్ అండ్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ అంటే వాటిని ఎలా సెల్ చేయాలి, అలాగే మన అకౌంట్లో కరెక్షన్స్ ఉంటాయి ఎలా సరిదిద్దుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ అయితే ఈరోజు మనం అయితే కవర్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది, బైక్ ఉంది, అలాగే కార్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు లెవెల్స్ ఎలా తెలుసుకోవాలి, వీటిలో మనకు గిఫ్ట్లు ఎలా వస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఈయన స్టార్టింగ్ పర్సన్, ఈయన రెఫరల్తో ఈయన జాయిన్ అయ్యారు. ఇలా ఈయన రెఫరల్తో 66 మంది కనుక జాయిన్ అయితే ఈయనకి మొబైల్ ఫోన్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు ఈయన రెఫరల్ నుంచి ఈయన జాయిన్ అయ్యారు. ఈయన 132 పర్సన్స్ కనుక ఇలా ఈయన రెఫరల్తో కనుక జాయిన్ అయితే ఈయనకు అనేది మొబైల్ ఫోన్ వస్తుంది, ఈయనకి బైక్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు ఈయన రెఫరల్ నుంచి ఈయన జాయిన్ అయ్యాడు కదా, ఇట్లా జాయిన్ అయిన వాళ్ళు 1584 మంది కనుక అయితే ఈయన వల్ల ఇక్కడ 1584 మంది రావడం వల్ల ఈయనకి కార్ అయితే వస్తుంది, ఈయనకి బైక్ వస్తుంది, ఈయనకి మొబైల్ ఫోన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నాన్ స్టేకబుల్ అండ్ వీక్లీ స్టేకబుల్ కాయిన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా సెల్ చేసుకోవాలి. అవేంటంటే మనకు రెఫరల్ చేసిన దానివల్ల అయితే మనకు స్టేకబుల్ అండ్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ అండ్ వీక్లీ స్టేకబుల్ కాయిన్స్ అయితే మనకు రిసీవ్ అవుతాయి. ఇంకొకటి ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మైనర్స్ ఉండి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే వాళ్ళకి వచ్చిన నాన్ స్టేకబుల్ అండ్ వీక్లీ స్టేకబుల్ కాయిన్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాన్ స్టేకబుల్ని ఎలా మనం సెల్ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. చూడండి, నాకు నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ వచ్చి 2.8854 ఉన్నాయి కదా, దీన్ని నేను డైరెక్ట్గా సెల్ చేస్తాను. కిబో ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ సబ్మిట్ కొట్టమని చెప్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆపరేషన్. ఓకే, కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ 2.8 సక్సెస్ఫుల్లీ టోటల్ కాయిన్స్ సోల్డ్. ఓకేనా, నేను సోల్డ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇదేంటంటే నేను లాస్ట్ 15th నేను వాళ్ళకి సెల్ చేసిన కాయిన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఈ అమౌంట్ అయితే నాకు విత్డ్రా అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే, మీకు ఫస్ట్ వీక్లో మీకైతే అమౌంట్ అయితే డిపాజిట్ అవుతుంది నాన్ స్టేకబుల్ కాయిన్స్ నుంచి వచ్చిన అమౌంట్ అయితే. చూడండి, కరెక్షన్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి బై మిస్టేక్ పడిపోతుంటుంది, నేమ్ తప్పు కొడుతుంటాము, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొడుతుంటాము, మనం చూసుకోము, అవి సబ్మిట్ చేసేస్తాం, అకౌంట్ అయితే రిజిస్టర్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకందరికీ ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. 31/3/2023 వరకు, ఓకేనా, ఇప్పుడు 22 కదా, 23 వరకు అయితే ప్రాబ్లం లేదు. ఓకేనా, ఏప్రిల్ 1 నుంచి అయితే మాత్రం మీకు ఆప్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరైతే దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏప్రిల్లో మనకు కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అయితే ఏదైనా మిస్టేక్స్ కనుక ఉంటే ఖచ్చితంగా వాటిని కవర్ చేసుకొని సరిదిద్దుకుందాం. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పుడు అనదర్ స్టేట్ సేమ్ స్టేట్ అని ఇచ్చాను కదా, ఇప్పుడు మనం ఒక స్టేట్లో ఉన్నాం. మన స్టేట్ వాళ్ళని కనుక మనం రెఫర్ చేసి జాయిన్ చేస్తే ఈయన కనుక ఒకవేళ 3 స్టేజెస్ అయిపోయినాయి అనుకోండి, 4th స్టేజ్న ఈయన రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే ఈ పర్సన్కి ఏమో 189 కాయిన్స్ వస్తాయి, ఈయనకి 94.5 వస్తాయి, ఈయనకి 75.6 వస్తాయి. అలాగే వేరే స్టేట్ వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేయిస్తే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి ఈయనకి 252 వస్తాయి, ఈయనకేమో 126 వస్తాయి, ఈయనకేమో 100 కాయిన్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకు సేమ్ స్టేట్ కన్నా కూడా అనదర్ స్టేట్ మీదనే ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఒక్కసారి అయితే అనదర్ స్టేట్ మీద కూడా, సేమ్ స్టేట్ కాకుండా పక్క స్టేట్ మీద కూడా, పక్క రాష్ట్రం మీద ఒక కన్నేసి ఉంచండి. ఎవరు దొరికినా కూడా మనం రిజిస్ట్రేషన్ చేపిద్దాం. కాకపోతే నాన్ స్టేకబుల్ మాత్రం ఏ స్టేట్కి చేసినా కూడా సేమ్. ఇండియాలో ఏ స్టేట్కి చేసినా 0.3057, సెకండ్ వచ్చి 0.1467, థర్డ్ వచ్చి 0.1223. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.
ఈ వీడియోని షేర్ చేయండి మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఏదన్నా వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దేంట్లోనే షేర్ చేయండి. నా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని యూస్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని నాకైతే మెసేజ్ చేశారని నేనైతే మీ అకౌంట్ని యాక్టివేట్ అయితే చేయగలను, చేసి ఇస్తాను కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.